నమస్కారం సింహరాశి వారందరికీ. ఈ క్షణం నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే శివశక్తి స్వయంగా మీను ఇక్కడికి తీసుకొచ్చిందనే మాట నిజం. గత కొన్ని నెలల్లో మీరు చేసిన ప్రతి కష్టం, ప్రతి పోరాటం, ప్రతి కన్నీరు ఏదో ఒక మూలలో నిలిచిపోయింది. ఎవరూ అర్థం చేసుకోని బాధ, మీరు ఒంటరిగా భరించిన బాధ, మీరు చూపించని గాయాలు, ఈ రోజు నుంచి అవన్నీ ముగింపు దశలోకి వచ్చేస్తున్నాయి. సింహరాశివారికి డిసెంబర్ 1, 2, 3, 4 మాత్రమే రోజులు కాదు. ఇవే మీ జీవితానికి కొత్త భవిష్యత్తు తెరవబోయే ద్వారాలు. ఈ 4 రోజులు మీ ఆత్మలో నిద్రపోయిన శక్తిని మేల్కొలిపే రోజులు. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి మేల్కొనే సమయం. ఎవరూ ఊహించని ఒక పరివర్తనం మీ దారిలోకి వస్తున్న సంకేతం. ఈ వీడియోలో మీరు వినబోతున్నది కేవలం రాశి ఫలితాలు కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక దివ్య సందేశం. మీ భవిష్యత్తుకు సంబంధించిన నిజాలు. మీరు ఎదురుచూస్తున్న శుభవార్తలకు మొదటి గంట. ఈ వీడియోలో ప్రతి మాట, ప్రతి సూచన, ప్రతి అధ్యాయం పలువురు నిపుణుల జాతక విశ్లేషణలు, గ్రహగతుల లోతైన పాఠాలు, తపస్సు చేసిన మునుల గ్రంథాల్లో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల నుంచి సేకరించి మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన సింహరాశి భవిష్యత్ సూత్రం. మీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతోంది. ఎవరో ఒకరు మీ దారిలోకి రావడానికి శక్తులు పనిచేస్తున్నాయి. ఒక ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడు. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే కొత్త వ్యక్తి చెప్పే ఒక మాట మీ భవిష్యత్తుని ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీరు ఓపిగ్గా పూర్తిగా చూస్తే మీ జీవితంలో ఒక చుక్కల్లా కనిపిస్తున్న ఆశ ఇప్పుడు సూర్యుడి వెలుగులా మీ మీద ప్రసరిస్తుంది. ఈ క్షణం నుంచి మీలో ఒక మార్పు ప్రారంభమవుతోంది. మీరు అనుభవించబోతున్నది కేవలం రాశిఫలం కాదు, మీ జీవితం తిరిగి పైకి లేచే ఆధ్యాత్మిక పునర్జన్మ. ఇది 100% అస్ట్రాలజర్ ప్రెడిక్షన్. మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రహాలు పనిచేయడం ఆగవు. దేవుని నిర్ణయాలు నిలవడం ఆగవు. మీ అదృష్టం మేల్కొనడం ఆగదు. కాబట్టి సింహరాశివారు, శ్వాస తీసుకోండి. ఈ క్షణం నుంచి మీరు ఒక కొత్త ప్రయాణంలోకి అడుగుపెడుతున్నారు. మీ అదృష్టం, మీ ధైర్యం, మీ శక్తి ఇప్పుడు మళ్ళీ మీ వైపు వస్తోంది. ఇప్పుడు వచ్చే 4 రోజులు మీ జీవితంలో ఏ మార్పులు తెచ్చిపెడతాయో లోతుగా తెలుసుకుందాం. సింహరాశి ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి. సింహరాశి వారి ఇంట్లో గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న చిన్న చిన్న మార్పులను మీరు గమనించుండవచ్చు. 1-2 వస్తువులు చలనంలోకి వచ్చాయి. ఇంట్లో వాతావరణంలో ఒక అపరిచితమైన వేడి, ఒక అశాంతి, ఒక ఆకస్మిక ఉత్సాహం. ఇది ఎవరో బయట నుండి తీసుకొచ్చిన శక్తి కాదు. ఇది మీ ఇంట్లో చాలా కాలంగా నిద్రపోయిన ఒక ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటున్న సమయం. ఈ శక్తి ఎందుకు మేల్కొంటుంది? సింహరాశివారికి సూర్యుడు అధిపతి. గత నెలల్లో సూర్యుడు మీకు ఇవ్వాల్సిన శక్తిని పూర్తిగా ఇవ్వలేకపోయాడు. మీరు చేసిన మంచి పనులు కూడా ఫలితాలివ్వలేదు. ప్రయత్నాలు చేయడం జరిగింది కాని ముందుకు రావడం ఆలస్యమైంది. ఈ నిలకడ కారణంగా మీ ఇంట్లో ఆ శక్తి ఒక మూలలో నిలిచిపోయింది. ఇప్పుడు గ్రహగతులు మార్చడంతో ఆ శక్తి మళ్లీ చలనం పొందుతోంది. ఈ శక్తి చెడు కాదు, ఇది ఒక మార్పు శక్తి. మీ జీవిత మార్గాన్ని, మీ ఆలోచనలను, మీ భవిష్యత్తు నిర్ణయాలను కొత్త దిశగా తీసుకెళ్లడానికి వచ్చిన శక్తి. కొన్నిసార్లు ఈ రహస్య శక్తి మొదట్లో మీరు అసౌకర్యంగా అనిపించవచ్చు, కాని అది మీ జీవితంలో పాత సమస్యలను బయటకు తీసి కొత్త దారిని చూపించే శక్తి. ఇది మీ ఇంట్లో తిరుగుతున్న శక్తి కాదు. సింహరాశివారి అంతరంగ బలం మళ్లీ మేల్కొంటోంది. మీరు ఎంతకాలం నిదానంగా నడిచారు, ఇప్పటినుంచి అంత వేగంగా ముందుకు వెడతారు. ఎస్ అనే వ్యక్తి ప్రవేశం మీ జీవితంలో మార్పు. సింహరాశివారికి ఈ సమయంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ప్రత్యేకంగా ప్రభావితం చేయబోతున్నాడు. ఈ ప్రభావం అనేది కేవలం సంభాషణ, స్నేహం లేదా పరిచయం మాత్రమే కాదు. ఇదొక గాఢమైన ఆత్మీయ సంబంధం లేదా జీవిత మార్గంపై నిర్ణయాత్మక సూచన. ఈ వ్యక్తి ఎందుకు మీ దారిలోకి వస్తున్నాడు? ఎందుకంటే మీలో ఉన్న మార్పు శక్తిని మొదటగా గుర్తించే వ్యక్తి ఇతనే. మీరు కూడా గమనించని ఒక అంతర్గత మార్పుని అతను గుర్తిస్తాడు. మీతో ఒప్పందం వంటి అనుభూతి. ఆ వ్యక్తి మాటల్లో ఒక విశ్వాసం, ఒక బలం ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఒకసారి మాత్రమే వస్తారు. స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపార అవకాశమే ఉండవచ్చు. కాని ఇతని మాటల వల్ల మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తుంది. ఇది సహజ సంబంధం కాదు, ఇది గ్రహగతులచే ముందే నిర్ణయించబడిన ఒక ఆత్మీయ సంబంధం.
మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి చెప్పే విషయం. డిసెంబర్ 1 నుండి 4 మధ్యలో మీ ఇంట్లో ఒక వ్యక్తి అడుగుపెడతాడు. ఇది తప్పనిసరిగా మీరు ఆహ్వానించిన వ్యక్తి కావాలి అనేది కాదు. ఇది కుటుంబ సభ్యుడు కావచ్చు, పొరుగువాడు కావచ్చు, మీకోసం వచ్చిన ఒక సమాచారదారు కావచ్చు. కాని అతని రాక యాదృచ్ఛికం కాదు. అతని చెప్పే ఒక మాట, ఒక సూచన, ఒక సమాచారం మీ మస్తిష్కంలో నిలిచిపోతుంది. ఆ మాట మీలో నెలల తరబడి ఉన్న సందేహాలకు, మీ ముందున్న నిర్ణయాలకు సమాధానంగా మారుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక క్లారిటీ ఆ మాట ద్వారా వచ్చేస్తుంది. మీరు అడిగినా సమాధానం రాకపోయిన ఎన్నో ప్రశ్నలకు ఈ వ్యక్తి అనుకోకుండా జవాబు ఇస్తాడు. అతని మాట సాధారణంగా అనిపించినా ఆ మాట మీ భవిష్యత్తు దారిని ప్రతిక్షణం మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. ఇది శివశక్తి పంపిన ఒక దూతలా పనిచేస్తాడు. జీవితం మార్చే 4 రోజుల జ్యోతిష్య రహస్యం. సింహరాశివారికి వచ్చే ఈ 4 రోజులు సాధారణ రోజులు కాదు. ఇది సూర్యుడు, గురు, శని గ్రహాల ప్రత్యేక సమీకరణం. ఈ సమీకరణం జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశాలను తెస్తుంది. గత సంవత్సరాల కష్టాలను సమతుల్యం చేస్తుంది. ప్రతిక్షణం మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. మీరు చేసిన దాకా కష్టాలు వృధాగా పోలేదు. అవన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారే సమయం వచ్చింది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఇలా జరుగుతుంది. ఒక పెద్ద సమస్య నుండి బయటపడటం, మీరు ప్రయత్నించిన పని ఒక్కసారిగా ముందుకు సాగటం, మీ మీద నమ్మకం పెరగటం, పాత మిత్రుడు లేదా సంబంధం మళ్లీ దగ్గరవ్వడం, ఆర్థికంగా ఒక శుభవార్త రావటం. ఈ శక్తి 4 రోజులు మాత్రమే కాకుండా మీ జీవితంలో 6 నెలల మార్పుకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1 ప్రత్యేక రాశిఫలం. డిసెంబర్ 1న మీరు ఉదయం లేవగానే ఒక ప్రత్యేకమైన ధైర్యం మీలో కనిపిస్తుంది. ఇది సాధారణ ధైర్యం కాదు, ఇది గతంలో మీకు లేకోయిన నిర్ణయ శక్తి. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ పనిలో ఒక మంచి మార్పుని తెస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక బాధ్యత లేదా చిన్న ప్రాజెక్ట్ రూపంలో ఒక అవకాశం వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఒక కొత్త కస్టమర్ లేదా లాభదాయకమైన డీల్ వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. మీరు ఎవరిమీద ఆధారపడకుండా మీ శక్తితోనే ఒక పనిని పూర్తి చేస్తారు. ఆ రోజు మీలోని సింహస్వభావం మేల్కుంటుంది. ఇది ఒక సంకేతం. మీ ఆగిపోయిన దారిలో ముందుకు వెళ్లే సమయం ప్రారంభమైంది. డిసెంబర్ 2 రాశిఫలం. ఎదురుచూసిన సందేశం. డిసెంబర్ 2 అనేది సింహరాశివారికి ఒక సంకేతాల రోజు. గత కొన్ని వారాలుగా మీ మనసులో నిలిచిపోయిన ఆ వ్యక్తి గురించి, ఆ పని గురించి, ఆ అవకాశం గురించి మీరు నిరీక్షిస్తున్న ఒక సమాచారం ఈరోజు మీకు అందే అవకాశం చాలా బలంగా ఉంది. గత నెలలో మీరు ఎవరికైనా ఒక అభ్యర్థన చేశారా? ఉద్యోగానికి అప్లై చేశారా? వ్యాపారంలో ఒక ఆఫర్ పంపారా? లేదా ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించారా? అయితే ఈరోజు ఆ ప్రయత్నానికి స్పందన వస్తుంది. అది ఒక కాల్ రూపంలో ఉండవచ్చు, ఒక మెసేజ్ రూపంలో ఉండవచ్చు, లేదా మీకోసం ఎవరైనా సమాచారం తీసుకొచ్చి చెప్పవచ్చు. ఈ సందేశం మీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కలగచేస్తుంది. ఈ రోజున మీరు చేసేదేమీ లేదు, కానీ జరిగిన ప్రతీదీ మీ పక్షంలో పనిచేస్తుంది. ఇది మీ భయం తగ్గించే రోజు. మీ ప్రయత్నం మళ్లీ ముందుకు సాగడానికి ఇది ఒక ప్రారంభం. డబ్బు విషయాల్లో కూడా ఈరోజు ఒక శుభారంభం. ఉన్న లోటు నెమ్మదిగా తగ్గుతుందని సంకేతాలు ఉన్నాయి. ముఖ్యంగా స్వయం ఉపాధి లేదా వ్యాపారం చేసేవారికి కొత్త క్లయింట్ పరిచయం అవ్వచ్చు. డిసెంబర్ 3 రాశిఫలం. ఇంట్లో సానుకూల శక్తి పెరగడం. డిసెంబర్ 3న సింహరాశివారి ఇంట్లో సానుకూల తరంగాలు బలపడ్డాయి. మీరు గమనిస్తారు, ఇంట్లో సాధారణంగా ఉండే ఆ ఉద్రిక్తత, కోపం, గందరగోళం తగ్గిపోతుంది. ఇది శాస్త్రీయంగా చెప్పాలంటే చంద్రుడి నుండి వచ్చే శాంతిశక్తి మీ ఇంట్లో ప్రవేశించే సమయం. ఈ రోజున మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఒక సర్దుబాటు, ఒక ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తుంది. చివరి కొన్ని వారాల్లో వచ్చిన చిన్న చిన్న తగాదాలు లేదా మాటలపరమైన విభేదాలకు ముగింపు రావచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లతో ఉన్న దూరం తగ్గుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు శాంతి. మీ శరీరంలో ఉన్న అలసట తక్కువ అవుతుంది. ఒక శాంతి వాతావరణం మీ మనసును వ్యాపిస్తుంది. మనసులో ఉన్న ఆందోళన ఆగిపోతుంది. మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఈరోజు ఆలోచన స్పష్టంగా ఉంటుంది. ఈరోజు మీకెందుకో ఇంట్లో ఒక వెలుగు వచ్చినట్టు అనిపిస్తుంది. అది మీకో దైవ సంకేతం. ఇది మీ ఇంటి వాతావరణం సవ్యంగా మారుతున్న సూచన. డిసెంబర్ 4 రాశిఫలం. జీవితానికి మలుపు రోజు. డిసెంబర్ 4 సింహరాశి వారికి సాధారణ రోజు కాదు. ఇది ఒక మలుపు రోజు. మీరు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న ఆ మార్పుకు ఇది ప్రారంభం.
అది కెరీర్ మార్పు కావచ్చు, సంబంధంలో మార్పు కావచ్చు, ఆర్థికంగా ఒత్తిడి తగ్గడం కావచ్చు. కానీ మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజున మీరు ఒక కొత్త వ్యక్తిని కలవచ్చు, లేదా మీ జీవితంలో చాలా ముఖ్యమైన వార్తను వినవచ్చు. ఇది కేవలం సమాచారమే కాదు, ఇది మీ భవిష్యత్తు దారిని నిర్ణయించే సమాచారం. మీరు ఒక పని గురించి దుమ్ము దులిపి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకునే రోజు కూడా అవుతుంది. మీలో కనిపించే ధైర్యం ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. మీరు ఇంతకాలం వెనక్కి తగ్గిన పనిని చేయడానికి ఇదే మంచి సమయం. డబ్బు విషయంలో కూడా అనుకోని లాభసూచనలు. నిలిచిపోయిన డబ్బు రావచ్చు. ఆర్థిక ఒత్తిడి తగ్గే సంకేతం. డిసెంబర్ 4 అనేది మీ జీవితాన్ని మళ్లీ ఒక పునాది మీద నిలబెట్టే రోజు. కెరీర్ మార్పు శుభ సమయం. సింహరాశి వారికి ఈ సమయం కెరీర్లో పురోగతి సూచించే శుభ సమయం. మీరు గత నెలల్లో చేసిన కష్టాన్ని ఎవరూ గుర్తించినట్లుగా అనిపించి ఉండవచ్చు. కానీ ఈ రోజు నుండి వచ్చే కొన్ని వారాల్లో ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఈ కాలంలో మీకు వచ్చే అవకాశాలను తక్కువగా అంచనా వేయకండి. ఇవి చిన్న అవకాశాలు కాదు. చిన్నగా కనిపించే అవకాశం కూడా పెద్దగా మారే శక్తి కలిగి ఉంటుంది. పదోన్నతి, బాధ్యతలు, నాయకత్వం, కొత్త ప్రాజెక్టులు మీ దారిలో ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న పనిలో మీ ప్రతిభ బయటపడే సమయం ఇది. మీ దగ్గర ఉన్న ఆత్మవిశ్వాసం మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్తుంది. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్న వారికి ఇది అత్యంత అనుకూల సమయం. మీరు వెదికే అవకాశం కంటే మీకోసం వచ్చే అవకాశం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి ఒక కొత్త ఒప్పందం, కొత్త భాగస్వామ్యం, కొత్త ఆదాయం ప్రారంభం కావచ్చు. కెరీర్ విషయంలో ఇది ఒక విజయకాలం. ఆర్థిక ఫలితాలు. నిలిచిపోయిన ప్రవాహానికి శుభారంభం. సింహరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా స్థిరపడే కాలం. గత పలు మాసాలుగా డబ్బు విషయంలో అనిశ్చితి, ఆకస్మిక ఖర్చులు, ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం మిన్ను వేధించి ఉండవచ్చు. కానీ ఈ దశ ఇప్పుడు ముగియబోతోంది. డిసెంబర్ 1 నుండి 4 వరకు వచ్చిన శుభశక్తి మీ ఆర్థిక పరిస్థితికి ప్రకాశవంతమైన మార్పు తీసుకువస్తుంది. ముఖ్యంగా మీరు పెట్టుబడి చేసిన పనులు ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన బాకీలు క్లియర్ చేయడానికి అవకాశం వస్తుంది. డబ్బు ప్రవాహం పెరగడానికి 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయం ప్రారంభం, పాత డబ్బు తిరిగి రావడం, అనుకోని లాభం. మీరు చేసే చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభం ఇవ్వచ్చు. సింహరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక శక్తి బలపడుతుంది. చాలా కాలంగా మిన్ను ఇబ్బంది పెట్టిన డబ్బు సమస్యలు సర్దుబాటు అవ్వడం మొదలవుతుంది. ఇది ఆర్థికంగా కొత్త పునాది వేసే సమయం. ప్రేమ మరియు సంబంధాలు. దూరాన్ని తగ్గించే ప్రభావం. సింహరాశి వారికి ఈ కాలంలో ప్రేమ మరియు సంబంధాలలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నించినా మీతో ఉన్న వ్యక్తి మీ మనసిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన సందర్భాలు ఉంటాయి. మీ నిజమైన భావాలను, మీ ఆలోచనలను, మీ కోరికలను మీరు పంచుకోవాలనుకున్నా అవి సరిగ్గా వెల్లడి కాలేదనిపించి ఉండవచ్చు. ఈ కాలంలో గ్రహగతులు మీ వ్యక్తిగత సంబంధాలపై ఒక మృదువైన శక్తిని విడుదల చేస్తాయి. మీరు దూరంగా ఉన్న వ్యక్తి, మీ నుండి దూరమయ్యారని అనుకున్న వ్యక్తి, లేదా మనసులోని కోపం వల్ల మాట్లాడకుండా ఉన్న వ్యక్తి మళ్లీ మీ జీవితానికి చేరువవ్వగలడు. మీరు ఎదురుచూసిన సందేశం, కాల్ లేదా సమావేశం ఈ సమయంలో జరగవచ్చు. ముఖ్యంగా మీరు ప్రేమలో ఉన్నవారికి ఒక సంకేతం, ఒక అభిప్రాయం లేదా ఒక అంగీకారం లభిస్తుంది. కొత్తగా సంబంధంలోకి వస్తున్న వారికి ఇది అత్యంత శుభకాలం. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు. అతని మాటలు మీ గుండెల్లో నమ్మకం నింపుతాయి. ఈ వ్యక్తి మీ జీవితం మార్చే శక్తిని కలిగి ఉంటాడు. దూరంగా ఉన్నవారికి ఇది దగ్గరగా వచ్చే సమయం. సర్దుబాటు, క్షమించడం, పరస్పర గౌరవం ఈ కాలంలో బలపడతాయి. సింహరాశివారికి ఈ కాలం ప్రేమను మళ్లీ వెలిగించే రోజు. కుటుంబ ప్రశాంతత. ఇంటి వాతావరణంలో సౌహార్దం. కుటుంబంలో కొన్నిసార్లు ఎదురుపెట్టుకున్న అంచనాలు నెరవేరకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మీరు మాట్లాడిన మాటను మరొకరు వేరేలా అర్థం చేసుకోవడం, మీరు ఆశించిన సహకారం అందకపోవడం, మీపై పెట్టుకున్న బాధ్యతలు అధికమైపోవడం, ఇవన్నీ ఒక ఒత్తిడిని సృష్టించినట్టు అనిపిస్తాయి. ఈ కాలంలో సింహరాశి వారి కుటుంబ వాతావరణంలో ఒక మార్పు వస్తుంది.
ఇంట్లో ఉన్నవాళ్లలో ఒకరికొకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. మాటల్లో గట్టి ధరణి తగ్గి సాఫ్ట్గా మాట్లాడే సందర్భాలు పెరుగుతాయి. ఇంట్లో పెద్దవాళ్లు మీ మాటను వినగలరు, చిన్నవాళ్లు మీకు దగ్గరగా ఉంటారు. కొన్నాళ్లుగా ఉన్న అసంతృప్తి కూడా పోతుంది. మీరు కుటుంబాన్ని ఏకం చేసే శక్తిని పొందుతారు. ఇది కేవలం శాంతి కాదు, ఇది మీ ఇంట్లో వచ్చే అభివృద్ధికి పునాది. కుటుంబం సపోర్ట్ చేస్తే సింహరాశివారు చెయ్యలేనిది లేదు. ఈ సమయంలో మీ ఇంట్లో ఒక శుభవార్త వచ్చే సూచన కూడా కనిపిస్తోంది. ఇంట్లో మాటలు తేడాకుండా ప్రేమతో పరిష్కరించే సమయం ఇది. ఆరోగ్యం, మానసిక, శారీరక స్థిరత్వం పెరగడం. సింహరాశివారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. గత నెలలో మీరు అనుభవించిన అలసట, ఆందోళన, ఒత్తిడి, మానసిక అస్థిరత, నిద్రలో అంతరాయం వంటి సమస్యలు తగ్గుతాయి. సూర్యుడు మీ రాశికి శక్తిని అందించడం ప్రారంభిస్తున్నాడు. అందువల్ల మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు ఉదయం లేవగానే బలంగా, చురుకుగా ఉండే అవకాశం ఉంది. మీరు తీసుకునే ఆహారం, మీ శరీరం స్వీకరించే విధానం కూడా మెరుగుపడుతుంది. మీకు ఇష్టం లేని పనుని చేయడం వల్ల వచ్చిన అలసట, బలహీనత తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉండడం కూడా ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ కాలంలో మీరు అనవసర ఆలోచనలకు బ్రేక్ వేస్తారు. టెన్షన్ తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. బాహ్య వాతావరణం కూడా మీపై లాభకారంగా పనిచేస్తుంది. నడక, ధ్యానం, చిన్న వ్యాయామం చేస్తే ఈ కాలంలో చాలా గొప్ప ఫలితం పొందుతారు. ఈ కాలం మీ ఆరోగ్య శక్తిని పునరుద్ధరించే సమయం. శత్రువులపై విజయం, ప్రతికూల శక్తి తగ్గడం. సింహరాశివారు ఎక్కడికి వెళ్ళినా వెలుగు ప్రసరిస్తారు. కాని ఆ వెలుగు వల్లే కొందరికి అసూయ, కోపం, ద్వేషం పుడుతుంది. మీ వెన్నుపోటు చూసినవారు, మీ విజయాన్ని చూడలేకపోయినవారు, మీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించినవారు మీ జీవితంలో ఉండి ఉండవచ్చు. ఈ సమయంలో ఆ శత్రుశక్తులు బలహీనపడతాయి. మీరు చేసిన పనికి, మీరు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడినవారు క్రమంగా వెనక్కి తగ్గుతారు. మీ మీద రూమర్లు, తప్పు అభిప్రాయాలు, అపవాదులు వ్యాప్తి చేసినవారు కూడా మీ ముందు నిలబడి మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. మీ విజయమే వారికి సమాధానమవుతుంది. మీరు చేసే ప్రతి పని మీ పక్షానికే జరుగుతుంది. మీపై ప్రభావం చూపే ప్రతికూల శక్తి క్రమంగా కరుగుతుంది. మీ ధైర్యం పెరుగుతుంది. ఇది దైవశక్తుల రక్షణ. సింహరాశివారికి ఈ సమయం శత్రువులపై పూర్తి విజయం అందించే దశ. ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల, శివకృప బలం. సింహరాశివారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి బాగా పెరుగుతుంది. మీరు అనుకోకుండా ఒక శాంతి, ఒక ధ్యానస్థితి, ఒక నమ్మకం, ఒక దైవానుభూతి అనుభవిస్తారు. ఇది కేవలం మీ మనసులో పుట్టిన భావన కాదు, ఇది నిజమైన ఆధ్యాత్మిక శక్తి. మీ జీవితం మారే సమయంలో శివశక్తి మీ వెంటే ఉంటుంది. మీరు వెళ్ళే మార్గం సరిగా ఉండేలా దైవం మీ దారిని సరిచేస్తుంది. మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలమిస్తుంది. గత నెలలో కోల్పోయిన ధైర్యం తిరిగి వస్తుంది. మీలో ఆత్మబలం పెరుగుతుంది. మీరు ఆలోచించిన పని సాధించగలననే నమ్మకం రావడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో కొందరికి దేవుని సంబంధిత స్వప్నాలు రావచ్చు. కొందరికి దేవాలయానికి వెళ్లాలన్న తపన వస్తుంది. కొందరికి పూజాచరణలో ఆసక్తి పెరుగుతుంది. ఇవన్నీ శివుని కృప. మీ జీవితంలో కొత్త దారిని చూపడానికి శివశక్తి మీకు సిద్ధం చేస్తోంది. అదృష్ట రంగులు మరియు సంఖ్యలు శక్తిని పెంచే రహస్యాలు. సింహరాశివారికి ఈ సమయంలో ఆధ్యాత్మికంగా, మానసికంగా, జీవితపరంగా శక్తిని పెంచే కొన్ని ప్రత్యేకమైన రంగులు మరియు సంఖ్యలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇవి కేవలం రంగులు, సంఖ్యలు మాత్రమే కాదు. ఇవి మీ జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక తరంగాలను సమతుల్యం చేస్తాయి. సింహరాశి అధిపతి సూర్యుడు. కాబట్టి మీకు శక్తిని ఇవ్వగల రంగులు గోల్డ్, కుంకుమ, ఆరెంజ్, వైట్.
ఈ రంగులను ధరించే రోజుల్లో మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశవంతమవుతుంది. మీరు మాట్లాడిన మాటకు బలం పెరుగుతుంది. మీరు ఇచ్చే నిర్ణయాలకు ప్రభావం ఉంటుంది. అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే మీ రాశిని బలపరిచే ముఖ్య సంఖ్యలు 1, 4, 9. ఈ సంఖ్యలతో మీకు ఒక సహజ కంపనం ఉంటుంది. జీవితంలో మీరు ఎదుర్కొనే పనుల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే అది ఒక దైవ సంకేతంగా భావించాలి. ఉదాహరణకు, మీకు వచ్చే కాల్, మీకు ఇచ్చే టోకెన్ నెంబరు, మీ బిల్లు, మీ ఇంటర్వ్యూ తేదీలు, మీ ప్రయాణ సమయాల్లో ఈ సంఖ్యల ప్రాముఖ్యత ఉంటే అది మీకు అనుకూల శక్తి పెరుగుతుందనే సూచన. అదృష్ట రంగులు మరియు సంఖ్యలు ఎంత చిన్న విషయమో అనిపించినా ఇవి మీకు వచ్చే అవకాశాలను బలపరిచే ప్రకృతి శక్తులు. ఈ వారం తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయం. సింహరాశివారు ఎంత బలమైన వారైనా ఒకప్పుడు నిర్ణయాల ముందు సందిగ్ధతకు లోనవుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, అవకాశాలు, వ్యక్తిగత మార్పులు, ఆర్థిక పరిణామాలు మీకు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని కలిగిస్తాయి. ఈ వారం మీరు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం మీ జీవితానికి పునాది వేస్తుంది. ఈ నిర్ణయం ఏదైనా కావచ్చు. కొత్త ఉద్యోగం అంగీకరించడం, పాత ఉద్యోగాన్ని వదిలి ముందుకు అడుగు వేయడం, కొత్త బంధానికి అవకాశం ఇవ్వడం, ఆర్థికంగా ఒక బాధ్యత తీసుకోవడం, కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యాపార ఆలోచనను ప్రారంభించడం. ఈ వారం మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు సరైనదే అవుతుంది. ఎందుకంటే గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి, మీ లోపల ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతోంది, మీ అంతఃచేతన మీకు స్పష్టమైన దిశను చూపిస్తోంది. ఈ వారం తీసుకునే నిర్ణయం చిన్నదిగా కనిపించినా అది మీ 3 ఏళ్ల భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయి ఉంటుంది. చెయ్యకూడని పనులు, జాగ్రత్తపడాల్సిన పరిస్థితులు. సింహరాశివారు ఈ సమయంలో కొన్ని పనులను తగ్గించడం చాలా అవసరం. ఎందుకంటే మీరు ఎదగడానికి అడ్డంగా నిలబడేవి బయట సమస్యలు కాదు, మీ అంతర్గత సందేహాలు, కోపం, తొందరపాటు. చెయ్యకూడని ముఖ్య విషయాలు: అనవసరమైన మాటలు, ఇతరుల గురించి నేరుగా అభిప్రాయాలు చెప్పడం, చిన్న విరోధాన్ని పెద్ద సమస్యగా మార్చడం, పాత విషయాల్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుని మనసు కృంగించుకోవడం. మీరు ఈ కాలంలో అనవసరంగా కోపం పెంచితే మీ శక్తి తగ్గుతుంది, మీ నిర్ణయాల స్పష్టత తగ్గుతుంది, మీ లక్ష్యం నుండి దృష్టి మళ్లుతుంది. ఇది ఒక సుఖకాలం. ఇందులో మీరు తప్పు నిర్ణయాలు తీసుకుంటే మీ ఎదుగుదలకు స్వల్ప అడ్డంకులు వస్తాయి. కాబట్టి ఈ కాలంలో ప్రశాంతత, సహనం, క్రమశిక్షణ అత్యవసరం. వచ్చే 6 నెలల్లో పెద్ద మార్పు. భవిష్యత్తు మార్గం వెలుగులోకి. సింహరాశివారికి వచ్చే 6 నెలలు జీవితాన్ని పునర్నిర్మించే దశ. ఇది సాధారణ మార్పు కాదు, ఇది ఒక పునర్జన్మలాంటి పరివర్తన. మీరు గత సంవత్సరాల్లో చూసిన కష్టాలు, మోసాలు, నష్టాలు, వాపోయిన రోజులు అన్నీ ఈ కాలంలో ఫలితంగా మారుతాయి. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం. ఈ 6 నెలల్లో మీరు అనుభవించగల ముఖ్య మార్పులు: ఉద్యోగ స్థిరత, నేతృత్వ స్థానంలోకి రావడం, వల్లే లాభం వచ్చే సంబంధం ఏర్పడడం, ఇల్లు, వాహనం వంటి ఆస్తుల కొనుగోలు, వ్యాపారం అభివృద్ధి, జీవితంలో అరుదైన మానసిక శాంతి, కొత్త బంధాలు, కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు. మీ గతం మీకు ఎంత కఠినంగా ఉండిందో మీ భవిష్యత్తు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది శివుని ఆశీస్సులతో వచ్చే మార్పు. సింహరాశివారికి చివరి కీలక సందేశం. సింహరాశివారు ఎంత బలమైన రాశి అయినప్పటికీ గతంలో మీతో జరిగిన కొన్ని సంఘటనలు మీ మనసును బలహీనపరిచాయి. కొందరు నమ్మినవారు మోసం చేశారు, కొందరి మాటలు మీ గుండెను గాయపరిచాయి. మీరు ఎంతో కష్టపడి చేసిన పనికి విలువ రాలేదు. కాని ఇప్పుడు మీ జీవితంలో నిజమైన పరివర్తన సమయం వచ్చింది. శివుడు మీకు ఒక సందేశం పంపిస్తున్నాడు. నీ బాధ ముగిస్తోంది, నీ ప్రయాణం కొత్త దిశలోకి వెళుతోంది, నీ మనసులో ఉన్న భయం కరిగిపోతోంది, నీ శక్తి పునరుద్ధరించబడుతోంది, నీ పేరు ప్రతిష్ఠ పెరుగుతోంది, నీ జీవితంలో శుభవార్త అతి సమీపంలో ఉంది. ఈ సమయంలో మీరు చేయాల్సిన ఒక్క పని ముందుకు అడుగువేయడం, మీ శక్తిని నమ్మడం, మీ నిర్ణయాన్ని నిలబెట్టుకోవడం. ఇదే మీ జీవితాన్ని మార్చే దశ. సింహరాశివారు, ఈరోజు మీరు విన్నది కేవలం రాశిఫలం కాదు, మీ హృదయానికి, మీ ఆత్మకు, మీ భవిష్యత్తుకు శివుడు పంపిన ఒక దివ్య సందేశం. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు తెలుసు. మీరు ఎవరికి చెప్పని బాధను కూడా దేవుడు వింటాడు. మీరు రాత్రిలో నిద్రపోకుండా ఆలోచించినవి, ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీరు, ప్రతి కోరిక ఈ డిసెంబర్ రోజుల ద్వారా నెరవేరబోతున్నాయి. జ్యోతిష్యం ఎప్పుడూ అబద్ధం చెప్పదు, గ్రహాలు ఎప్పుడూ మోసం చేయవు.
దైవం ఎప్పుడు ఆలస్యపడినా ఆలస్యమే తప్ప ఎప్పుడూ మర్చిపోవడం జరగదు. మీ ఇంట్లో మేల్కొన్న ఆసక్తి మీ జీవితాన్ని ప్రకాశించే శక్తిగా మారబోతోంది. ఎస్ అనే వ్యక్తి మీ దారిలోకి రావడం ఒక యాదృచ్ఛిక పరిచయం కాదు, అది ఒక సంకేతం. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి చెప్పే మాట మీ జీవితానికి కొత్త దారిని చూపించే మార్గదర్శనం. ఈ 4 రోజులు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఈ రోజునుంచి వచ్చే 6 నెలలు మీరు వెనక్కి తిరిగి చూసే సమయం. ఎందుకంటే మీరు నేడు ఎక్కడ ఉన్నారో 6 నెలల తర్వాత మీరు పూర్తిగా వేరే వ్యక్తిగా మారిపోతారు. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి సింహరాశి వ్యక్తికి శివుడు ఆశీర్వాదం తప్పక కురిపిస్తాడు. మీ రాశికి ఇది పునర్జన్మకాలం, మీ అదృష్టం మేల్కొనే సమయం. మీ జీవితంలో శుభ సందేశాలు వరుసగా వచ్చే శుభపర్వం. జీవితం మీకు పరీక్ష ఇచ్చింది, ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. మీరు కూలలేదని, తనదించలేదని, ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ నిలబడ్డారని దైవం ఇప్పుడు మీకు బహుమతిగా విజయాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీ జీవితానికి మార్గదర్శకంగా మారితే ఇదే నా ఆనందం, ఇదే నా సేవ, ఇదే ఆస్ట్రాలజర్ బాలాజీగా నేను చేసే సత్యసేవ. మళ్ళీ కలుద్దాం. దేవుడు మీకు అంతులేని శాంతి, ధైర్యం, సంపద, విజయాన్ని ప్రసాదించాలి. ఇప్పుడు ఈ మాటలను ముగించే ముందు శివుని దయను పిలిచే పవిత్ర మంత్రం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శుభం భవతు.